తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ గారు రాష్ట్రంలో కనపడిన అరాచకం ఒకవైపు చేస్తే కనపడని విధ్వంసం మరోవైపు చేశారు. అరెస్టులు, కేసులు, ఆస్తుల ధ్వంసం అనేటువంటివి ప్రజలకు కనపడేటట్టుగా చేస్తే అవినీతిని కనపడకుండా చేశారు. అది మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూముల్ని డిఫామ్ పట్టాల్ని తమ వాళ్ళ పేర్ల మీదకి మార్చుకునే రకంలో కావచ్చు, కనపడకుండా జరిగినటువంటి దోపిడీ చాలా ఉంది. మరోవైపు కనపడకుండా రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ట్వీట్లు పెడుతున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. రాష్ట్రంలో ఆర్థికంగా తగ్గిపోయింది ఆదాయం లేని బాధను వ్యక్తం చేస్తున్నాడు. థ్యాంక్స్, ఆలోచన చేస్తున్నావు. ఈరోజు రాష్ట్రం గురించి, ప్రజల గురించి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పిన తర్వాత అయినా ఆలోచన చేసే పరిస్థితికి వచ్చావు, సంతోషం. నీ ఆదాయం గురించి 5 ఏళ్ళు ఆలోచించావు, ఇప్పుడు కనీసం రాష్ట్ర ఆదాయం గురించి ఆలోచించే స్థితికి వచ్చారు అని అంటే రాష్ట్ర ప్రజలు నీ చెంపకొట్టినటువంటి చెల్లు అనిపించినటువంటి ప్రజా తీర్పు ఇవాళ మిమ్మల్ని కనువిప్పు కలిగింది, ఆలోచించింది. ఆర్థిక స్థితికి చేరుకోవడానికి కారణం మీ పాలనే. ఇది నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తా ఉన్నాయి. ఏం చెప్తున్నాయి? రాష్ట్రం ఆర్థికంగా అప్పు తీసుకోలేని స్థితికి దిగజారింది అని. ఎవరి పాపం ఇది? మీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు. అంతటి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించినటువంటి మీరు రాష్ట్రాన్ని అప్పు పుట్టనటువంటి స్థితికి తీసుకెళ్తే ఇవాళ ఇంకా రాష్ట్రం 5దో 10దో అప్పు పుడుతోంది అని అంటే దట్ ఈజ్ కేవలం బ్రాండ్ చంద్రబాబు వల్ల. చంద్రబాబు నాయుడు మొహం చూసి ఈరోజు ఇంకా సంస్థలు ముందుకు వస్తున్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. దయచేసి మీరు శ్రమ పడద్దు, ఆలోచించేటువంటి శ్రమను మీరు పడద్దు. ఈ రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంక్షేమం గురించి ఆలోచించడానికి ఇక్కడ ఒక బలమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. గాడిని ఎట్లా పెట్టాలి, పరుగులు ఎట్లా పెట్టించాలి అనేటువంటిది మాకు తెలుసు. ఏ రోజైనా పెట్టుబడుల గురించి ఆలోచించారా? ఇవాళ ఒక్క క్యాబినెట్లోనూ 90,000 కోట్ల పెట్టుబడుల క్లియరెన్స్ ఇచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మీరు ఇవాళ ట్వీట్లు ఎవరో రాసిస్తే పెట్టే ట్వీట్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మూలాలు ఎక్కడున్నాయో వెళ్ళండి. ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఒక్క రోజులో కాదు, మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసంతో ఎకానమీ మొత్తం ఈరోజు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది. కనీసం ప్రజల గురించి ఇప్పటికైనా ఆలోచిస్తున్నారు, కానీ మీరు శ్రమ పడొద్దు అనేటువంటిది మాత్రమే నేను హితవు చెప్తున్నా. ఓ బలమైనటువంటి నాయకుడు ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరుల గురించి ఆలోచన చేసేటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది అనేటువంటిది మాత్రమే చెప్పదలుచుకున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ ఒక కరపత్రం పెట్టుకుని వెళ్తున్నారు, దాని మీద మీరు ఏమైనా చెప్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతే వాళ్ళందరినీ సమీకరించుకోవడానికి మోసం మీద తెలుగుదేశం మోసం చేసింది అనేటువంటి మాటలు చెప్తూ బయట తిరిగే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు చీకొడుతున్నారు. కనీసం వాళ్ళ క్యాడర్ కూడా 100 మంది రావట్లేదు ఆ సభలకి, వెలవెలబోతున్నాయి. ఎన్నికల ముందు ప్రజల సొమ్ముతో సిద్ధం సభలు పెట్టినాడు. ఈరోజు ప్రజలు హ్యాపీగా ఉన్నారనడానికి నిదర్శనం ఏంటంటే వెలవెలబోతున్నటువంటి వాళ్ళ సభలే. 100 మంది, 40 మంది, 50 మందితో జరుగుతున్న అవి కూడా వాళ్ళ క్యాడర్ తోటి. అదే బెంచ్ మార్క్ ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనతో ప్రజలు హ్యాపీగా ఉన్నారు అనడానికి వాళ్ళ ప్రజలు కోరుకున్నది ఏం లేదు. కళ్ళ ముందు జరిగినటువంటి ఈ అరాచకం ఏదైతే ఉందో అది పోవాలని కోరుకున్నారు. ఇవాళ అది పోవడమే కాదు, ప్రశాంతంగా ప్రజలు జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తమ గురించి ఆలోచించే నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రోగ్రామ్కి ఎవ్వరు కూడా అటెండ్ చేయడం లేదు.